జై శ్రీరామ్ అండి అందరికీ. చాలామంది ఇంకా అవతల వాళ్ళ గుడ్డి ఫాలోవర్స్ చెవుల్లో క్యాలీఫ్లవర్స్ క్యాబేజీలు పెట్టుకొని కూర్చుంటున్నారు. అయినా కామెంట్ బాక్స్ ఓపెన్లో ఉంది కానీ ఎవరి కామెంట్స్ ఎందుకు కనిపించవండి? అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అన్న అడగరా? గృహప్రవేశం అని పెట్టి ఇక ప్రతి ఒక్క చిన్న పనిని ఓ పెద్ద సిరీస్ లాగా మెయింటైన్ చేస్తూ, అసలు వెబ్ సిరీస్లు కూడా ఇన్ని ఎపిసోడ్స్ ఉండవేమో అని నా డౌట్. సో అలాంటి సిరీస్లన్నీ అప్లోడ్ చేస్తూ 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 ఆఖరికి పెద్ద అకేషన్ లాగా చేయాల్సింది ఏదో మాకు తోచినట్టు చిన్న ప్రారంభం అని చెప్పి ఒక థంబ్నెయిల్ ఒకటి పెట్టేసుకొని, ఒక టైటిల్ ఒకటి పెట్టేసుకొని ఆ జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారే. ఆ జనాలు కనీసం ఒక క్వశ్చన్ ఆ కామెంట్ బాక్స్లో ఎందుకు వేయట్లేరో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అసలు ఒక బాపనాయన, ఒక పంతులు, ఒక ఇది ఏమీ లేకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు వాళ్ళు చేసే ఈ చిన్న కార్యక్రమం కోసం ఇన్ని వెబ్ సిరీస్లు అవసరమా అండి? వన్ బై వన్ ఏందో లైవ్ అప్డేట్స్ ఇస్తున్నట్టు, ఓవర్ టెలికాస్ట్ చేస్తున్నట్టు, ఇక ప్రపంచంలో ఎక్కడా జరగంది వీళ్ళు మాత్రమే సృష్టిస్తున్నట్టు, వీళ్ళు మాత్రమే చేస్తున్నట్టు. ఇంత కాదు అంత కాదు, యమా బిల్డప్ ఇచ్చేశారండి బాబు. అంత బిల్డప్ ఇచ్చేసి చివరిగా చూసి ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పాపం జనాలకైతే. అబ్బాయి ఏ రకంగా హంగులు ఆర్భాటాలు పెడతారో, ఏ రకంగా అసలు మామూలుగా ఎలివేషన్ చేస్తారో, అదేంటి అదే గెస్ట్ హౌసా ఇంక దాన్ని ఏమంటారు, సో అట్లా అనుకోండి. సో దాన్ని ఎన్ని రకాలుగా ఎలివేషన్ వేస్తారో అని చెప్పేసి అందరూ వెయిట్ చేస్తుంటే పాపం వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేశారండి నిజంగా. అరే ఒక పూల దండలు లేవు, గృహప్రవేశం అంటే మనం లైట్లు పెట్టుకుంటాము, ఇంటికి చక్కగా తోరణాలు కట్టుకుంటారు, మామిడాకులు కట్టుకుంటారు, అలానే పంతులు గారిని పిలుచుకుంటారు, వ్రతాలు చేసుకుంటారు. అరే నువ్వు చుట్టుపక్కల పిలవకపో, ఎవరినైనా పిలువు, చెయ్యి, అవసరం లేదు నా ఇంటి వరకే నేను చేసుకుంటా అంటే ఇంటి వరకు చేసుకుంటారు వాళ్ళు వ్రతాలు హోమాలు చేసుకోరా అండి? నిజం చెప్పండి. ఎంతమంది ఈ కాలంలో చేసుకుంటున్నారు అంటే ఆ ఇంట్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉన్నా అయిపోతాయి అనుకొని కూడా చాలామంది మొదటి రోజే హోమము, వ్రతము ఇవన్నీ చేసుకుంటున్నారు, అమ్మవారి పూజలు. అరే పంతులు గారు లేకుండా గృహప్రవేశం ఏంటండి? మరీ విడ్డూరం కాకపోతే అసలు ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి, ఎన్నో ఆచారాలు ఉంటాయి, అవి ఏవి పాటించకుండా ఈ మాత్రం సోది పురాణానికి ఇన్ని వెబ్ సిరీస్లు, ఇన్ని సిరీస్లు అవసరమా? ఇన్ని ఎపిసోడ్స్ అవసరమా వీడియోస్? అరే నేను అది తీసుకొచ్చా, పేడ తీసుకొచ్చిన, పెంట తీసుకొచ్చిన, గిన్నె తీసుకొచ్చిన, బొచ్చ తీసుకొచ్చిన, ఇంకేదో ఆకులు తీసుకొచ్చిన, గాడిదలు తీసుకొచ్చిన, ఇవన్నీ ఏందండి అసలు? గృహప్రవేశం అంటే చక్కగా ఆవుని తీసుకెళ్తారు. మనం ఆవులకి రోజు ఫుడ్ పెట్టేసి గుమ్మం దగ్గర నిలబెట్టేసి వెనక్కి పంపడం కాదు. గృహప్రవేశం అంటే ఖచ్చితంగా గోమాతని ఇంటి లోపలికి తీసుకొస్తారు. ఎందుకంటే ఏమాత్రం చెడు శక్తులు అలాంటివి ఉన్నా గోమాత లోపలికి రాదు, కాలు బయటే ఉంటుంది, బయటే ఆగిపోతుందని ఒక నమ్మకంతో ఆ ఇంట్లో సిరి సంపదలు ఎక్కువ పొంగి పొరలాలి అనే ఆలోచనతోటి గోమాతను లోపలికి తీసుకొచ్చి, అసలు అక్కడ ఏంటంటే పాసిపోస్తే కూడా మనం నిజంగా దండం పెట్టుకుంటాము. అమ్మ అనుగ్రహించావా తల్లి, నీ కరుణ చూపించావా తల్లి అని చెప్పేసి ఆ గోమాతకి దండం పెట్టుకుంటాము. రోజు మనం ఫుడ్ పెడతాము, వాటినే అడ్డం పెట్టేసుకొని డబ్బులు వసూలు చేసుకుంటాము, డబ్బులు దందా చేసుకుంటాము యూట్యూబ్లో. కానీ గృహప్రవేశం రోజు ఒక గోమాతను లోపలికి తీసుకొని రావాలి అనే మినిమం ఆలోచన కూడా ఎందుకు లేదో మరి నాకు అర్థం కావట్లా. ఇప్పుడు అంతా ఖర్చు పెట్టి అంతా చేస్తున్నప్పుడు చక్కగా ఒక పూలు కట్టుకోరా అండి, ఆకులు కట్టుకోరా అండి, తమలపాకులతో అదేంటి పూజల దగ్గర ఉపయోగించరా అండి? అసలు ఏముందండి అక్కడ? ఏందో ఆ తామర పూలు చక్కగా అక్కడ వచ్చేస్తున్నాయి కదా, ఆడ చెరువులో చక్కగా ఫ్రీగా వచ్చాయి ఉంటాయి. అండ్ తెలిసిన వాళ్ళు కూడా ఫ్రీగా తెచ్చి అలా పోస్తూ ఉంటారు కదా. ఇక కావాల్సినన్ని ఉంటాయి కాబట్టి వాటితోటి దేవుడి పటాల దగ్గర పెట్టేస్తాము. అరే కొంచెమన్నా ఆలోచన లేకుండా, అసలు ఒక పంతులు గారు లేకుండా ఏం పూజ అండి ఇది? చూసా జనాలు ఇన్స్పైర్ అయిపోయి ఇలాంటి వాళ్ళని చూసి మేము కూడా ఇలానే చేసుకుంటామని ముందుకెళ్తే అందరి జీవితాలు అల్లకల్లోలమే అయిపోతాయి. నిజం చెప్తున్నా అండి, ఎన్నో ఆశలతోటి, ఎన్నో ఆలోచనతోటి, ఎంతో ఇన్వెస్ట్మెంట్ పెట్టి మనం ఒక ఇంటిని నిర్మించుకున్నాక పంతులు గారికి ఇచ్చే రూపాయి ఖర్చు ఎక్కువైపోయిద్దా అండి? పూలు పళ్ళకి పెట్టే ఓ 4 రూపాయల ఖర్చు ఎక్కువైపోయిద్దా అండి? ఇంటి అలంకరణకి ఓ 10 రూపాయలు ఎక్కువైపోతాయా అండి? చెప్పండి నిజంగా.
ఇవన్నీ ఎక్కువ ఖర్చులు ఏం కావు కదా, చక్కగా నిండుతనంగా ఉంటుంది. మనం మాత్రం పట్టు చీరలు అమ్మ ఎక్కడ లేని వీరంగా సృష్టించుకుంటూ అక్కడున్న ఆ కొనుక్కున్న షాప్ని కూడా మనం అందులో మెన్షన్ చేసి వాళ్ళకి ప్రమోషన్ చేసి ఆ రూపంలో డబ్బులు సంపాదించుకొని చీరలకి బిల్లులు మిగిలించుకొని మళ్ళీ ఇదిగోండి ఈరోజు కొనుక్కొచ్చానా, రేపు సెలక్షన్ అండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి నచ్చుద్ది. ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వాళ్ళకి ఆ చీరే అని తెచ్చిన తర్వాత కూడా మా మధ్య ఇలా డిస్కషన్ జరుగుద్దండి. ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఈ చీరలు కొన్నాం కదా, జాకెట్లు ఇలా కుట్టించుకున్నామండి, మగ్గం వర్కులకి ఇలా ఇచ్చాము, అయిపోయింది. ఆ ఎపిసోడ్ అయిపోయిందా, నెక్స్ట్ డే ఇదిగోండి శారీ అనేది మేము ఇలా కట్టుకున్నామండి, ఇలా డివైడ్ చేసుకున్నామండి. తొక్కలో శారీస్, ఎవరికి ఉపయోగపడని పనికి మాలిన సిరీస్, ఇవన్నీ ఎవరికి ఉపయోగం, ఎవరికన్నా ఉపయోగం ఉందా? జీరో ఉపయోగం. అలాంటివి ఎపిసోడ్స్ మీద ఎపిసోడ్స్ లాగించుకుంటూ యూట్యూబ్లో దందా చేసుకుంటూ కూర్చొని ఎలాగ సంపాదిస్తున్నారు. ఆ బాపనోళ్ళకి 4 రూపాయలు పెడితే ఏమన్నా నష్టమా అండి? పంతులు గారులకు పెడితే వాళ్ళ ఆశీర్వచనం ఎంత వాల్యుబుల్ చెప్పండి. నిజంగా వాళ్ళు మంచిగా పూజలు చేసి వాళ్ళకి అదేంటి మనం ఇస్తాం కదండి, బియ్యము కూరగాయలు ఇవన్నీ కూడా మనం ఇచ్చేసి పంతులు గారికి దక్షిణ ఇచ్చేసి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుంటే ఆ ఇంట్లో చాలా మంచి జరుగుతుంది. అలానే హోమాలు కూడా చేయించుకుంటున్నారు, గణపతి హోమం అని చెప్పేసి లక్ష్మీదేవి సంబంధించి పూజలు, అలానే సత్యనారాయణ స్వామి వ్రతం, ఇవన్నీ కూడా కొత్తిల్లు ఓపెనింగ్కి చక్కగా చేయించుకుంటున్నారు. నువ్వు జనాలను పిలవాల్సిన పని లేదు. మీ ఇంట్లో ఉండే ఆ నలుగురైనా, ఆ 10 మంది అయినా, ఆ 15 మంది అయినా నష్టమేం లేదు. ఆ పూజలు చేయించుకుంటూ వచ్చే నష్టం అయితే లేదు కదా. జనాలను నువ్వు ఈ పూజకి 100 మందిని పిలవాలా, ఈ హోమానికి 400 మందిని పిలవాలా అనే రూల్స్ ఎక్కడా లేవు కదా. చక్కగా చేయించుకోవచ్చు కదా. అవేవి చేయించుకోకుండా హంగు ఆర్భాటాలు ఏవీ లేకుండా జనాల మొహాన ఇన్ని రోజులు ఎపిసోడ్స్ కొట్టారు కాబట్టి మీ మొహాలకి ఈ చిన్న అకేషన్తో సాటిస్ఫై అవ్వండి అని చెప్పినట్టుగా చక్కగా అందరి మొహాల మీద ఆ 4 చీరలు కట్టుకొని వాళ్ళు ఒక వీడియో చిన్న షూట్ చేసి అది కూడా వదిలారు. మళ్ళీ ఏంటి మ్యూజిక్, ఏంటి డివోషనల్ మ్యూజిక్ అనేది యాడ్ చేసి అక్కడ రియల్గా వచ్చే మ్యూజిక్ కాదు. చాలామంది తెంగరోళ్ళు అనుకుంటారు అక్కడ మేళాలు తాళాలతోటి వాయిద్యాలు పెట్టారేమో అందుకని వీడియోలో సౌండ్స్ వస్తుందని. కాదమ్మా, ఆమె మ్యూజిక్ తీసుకొచ్చి యాడ్ చేశారు. అక్కడ మ్యూజిక్ యాడ్ చేయబట్టి మీకు మేళాలు తాళాలు ఇవి వినిపించాయన్నమాట. ఒరిజినల్గా అక్కడ ఏమి మేళాలు తాళాలు అవేమి ఊరేగింపులు సన్మానాలు ఇవేవి లేవు. మ్యూజిక్ అనేది యాడ్ చేసి చక్కగా వాళ్ళు ఏంటంటే పాలు పొంగిచ్చేటప్పుడు పూజ చేసేటప్పుడు 4 మంత్రాలు వాళ్ళు కలిసి చదువుకునేది ఏదైతే ఉందో అది ప్లే చేసి ఇక మేము అంగరంగ వైభవంగా చేసుకున్నాము, ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి గృహప్రవేశం చేసుకోలేదు అన్నంతగా ఓవర్ బిల్డప్ ఇస్తున్నారు. ఆ బిల్డప్ని చూసి మీరందరూ కూడా అదే ఫాలో అయ్యారనుకోండి, ఇంకంతే మీ పని. దయచేసి ఎవరైనా సరే పూజ అనేది పూజలాగా చేయండి. ఎవరైనా కొడవళ్ళతో కత్తులతో కొబ్బరికాయ కొడతారా అండి? ప్రపంచంలో ఎక్కడన్నా చూసారా? ఎవరన్నా కొడతారా? నేనైతే కొట్టే వాళ్ళని చూస్తే అక్కడే తిడతాను నేను. నిజంగా చెప్పాలంటే కొబ్బరికాయ కొట్టడానికి రాళ్ళన్నా అక్కడ పెట్టుకుంటారు, లేకపోతే కొబ్బరికాయ కొట్టేవి చిన్న ప్లేట్స్ ఇప్పుడు సపరేట్గా వస్తున్నాయి. సో అలాంటివి యూజ్ చేసుకుంటారు. కానీ కొడవళ్ళతోటి కత్తులతోటి ఇలా రివర్స్ పెట్టి కొబ్బరికాయను కొడతారా అండి? ఎంత దరిద్రంగా ఉందంటే చూడ్డానికి కూడా. అసలు నాకు పూజ అంటే ఇలాంటి వాళ్ళని చూస్తే విరక్తి వచ్చేస్తుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళ పూజల గురించి చెప్పేది, ఇలాంటి వాళ్ళ దేవతల గురించి చెప్పేది, దేవుళ్ళ గురించి చెప్పేది, ఇలాంటి వాళ్ళ నోటి నుంచి మంచి మాటలు కూడా ఎలా వస్తున్నాయి, దేవుడు ఎలా మరి వాళ్ళని సృష్టించాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అసలు అలా ఎవరైనా కొబ్బరికాయను కొట్టే వాళ్ళని చూసారా? ఎక్కడా లేదు కదా. మరీ దారుణం అండి బాబు. అసలు ఎంత వరస్ట్గా చేశారంటే అసలు ఈ ఎపిసోడ్స్కి ఒక అర్థం అనేది లేకుండా చేశారు, అంత దరిద్రంగా చేశారనమాట. సో మీకేమనిపించింది? నాకు అనిపించింది నేను ఈ చిన్న పాయింట్లు కొన్ని చెప్పాలని వచ్చాను. మళ్ళీ రేపటి వీడియోతో ఇంకొన్ని చెప్తాను. సో మీకేమనిపించింది అనేది ఖచ్చితంగా మన కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మన కామెంట్స్ ఎటు పోవు, ఖచ్చితంగా అక్కడే ఉంటాయి కాబట్టి మీరు మన కామెంట్స్ బాక్స్లో అయితే మీకు నచ్చిన కామెంట్ అనేది చెయ్యొచ్చు. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్.